అంటే కాలింపాంగ్ తెలుసా మీకు ఎవరికైనా? డార్జిలింగ్, సిక్కిం, భూటాన్, కాలింపాంగ్ అక్కడ ఉంటుంది. అన్ని కొండలు, మంచు ప్రాంతాలు. అక్కడ ఒక సేవకుని కొడుకు ఈ పాటను రాశాడు. ఆయన మంచి ఆటగాడు, బాస్కెట్ బాల్ ఏదో దాంట్లో మంచి ప్రవీణుడు అన్నట్టు, చాలా బాగా ఆడేవాడు. ఆయన ఏం చేసిందంటే ఆట కొరకు ఐస్లాండ్, అదేంటో పేరు చెప్పాడు, న్యూజిలాండ్ ఆ దేశంలో ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఈయన ఇండియా అతను కాబట్టి మనం ఈయనను చంపేయాలని చెప్పేసి ఆయనకు విష పదార్థం ఇచ్చారు. విషయాన్ని ఇచ్చిన తర్వాత ఆయన తాగిన తర్వాత అప్పుడు ఆయన అంటే ఇండియాకి వచ్చే టైంలో ఆయనకి ఇచ్చారు, తాగాడు, ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి కొంతకాలం అప్పుడు మొట్టమొదటి కాన్వకేషన్స్ అక్కడ కాలింపాంగ్లో జరగడానికి ప్రారంభమైందట. ఆ కాన్వకేషన్స్లో కంటే ముందే కూడా ఈ పాటను బాగా నేర్పించాడు. మొదటి రోజు మరి అదంటే ఈ మీటింగ్స్ మొదటి రోజే ఆయన ప్రభునందు నిద్రించాడట. రాసిందెవరు? సేవకుని కొడుకే. కానీ మరి శత్రువులు ఆయనను చంపడానికి చేశారు, చివరికి చనిపోవాల్సి వచ్చింది అన్నట్టు. ఆ పాట గురించి మీకు చెప్పాను. దేవుని వాక్యంలో మన బలలో పాలు పొందే మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అది తీయకుండా మీకు కంటతో వచ్చు అనుకుంటా. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వాళ్ళు అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఇది తరచుగా మనము చదువుతూ ఉన్నాము కదా ప్రతి ఆదివారము, అవునా కదా? పోనీ నా మాటనా ఇది తరచుగా చదవడానికి? అంటే మనకున్న అలవాటు ఏంటంటే ఊరికే చెప్తాడు ఈ మాట అంటారు కదా మనోళ్ళు. అట్లా చెప్పడానికి నా మాటనా ఇది? కాదు కదా, దేవుని యొక్క మాట. మన మాట అయితే ఏంటంటే మనం ఎవరికి చెప్పినా కోపమే వస్తుంది. మన ఇంట్లో ఊకే చెప్పిన సాల్గంతి అంటాం కదా. ఏదైనా రైట్గా మనం కరెక్ట్గా చెప్తూ ఉన్న కొద్దీ మనకేమొస్తుందండి? కోపం ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా. అయితే దేవుని వాక్యంలో ఒకటి ఉంది, మీకు తెలుసా? ఇదే మన యాకోబులో ఉంటుందండి దేవుని మాట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కదా. కాబట్టి ప్రభువు మనకు మరి సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమగల తండ్రి, నీ పాదం దగ్గరకు వస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చినటువంటి నీ సన్నిధిని బట్టి వందనాలు. యోగ్యంగా పరీక్షించుకుని ఈ లోకంలో నీ కొరకే జీవించటకు సహాయపడుతున్నామని, మిగిలిన జీవితము నీకు సమర్పించుకొని జీవించటకు కృప చూపించమని ఆ యొక్క నన్ను శిలువచాటును మరుగు చేయం యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యము యాకోబు రాసిన పత్రిక. ఎంతమంది ఉదయకాలం దేవుని వాక్యం చదువుకున్నారు? మీ లోపలే ఎత్తండి, కానీ నిజంగా ఎత్తుకోండి చెయ్యి కదా. ఎంతమంది చదివారు కదా? ఓకే, సరే. యాకోబు 4వ అధ్యాయము, యాకోబు 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం కొన్ని చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు? మీలో చాలు. మనలో యుద్ధాలు ఎందుకు వస్తాయండి? యుద్ధాలంటే తెలుసు కదా. యుద్ధాలంటే తెలుసా? ఒక ఇజ్రాయెల్ వాళ్ళు కొట్లాడేదే కాదు, మన దగ్గర ఇండ్లలో మన వ్యక్తిగతంగా కూడా ఉంటుంది యుద్ధం కదా. ఈ యుద్ధాలు ఎందుకు వస్తాయంటే మీ అవయవములు అంటే ఏం తెలుసు కదా మనలో. చూడండి ఒక మాట చూద్దాము. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం.
ఉమ్, ఉమ్. ఆ, ఈ విషయంలో ఎలాంటిదండి, నువ్వు తన ఎడల భయభక్తులు యథార్థ హృదయం గల వారిని దేవుడు ఏం చేస్తున్నాడట, బలపరుస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎలా అయితే యెహోవా కనుదృష్టి లోకమందంతటా మన మీద సంచారం చేస్తూ ఉంది. ఈ విషయంలో ఏమవుతున్నమాట, నీవు నేను మనమందరం కూడా మతి తప్పి ప్రవర్తిస్తున్నాం. మతి తప్పి ప్రవర్తిస్తున్నాము కాబట్టి ఏం జరుగుతుంది, ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఇక్కడేమంటున్నాడు, మీ మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మన శరీరంలో మన శరీరాన్ని బట్టి మన శరీరంతో మరి పౌలు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పౌలు ఏమన్నాడంటే, మీకు కలిగిన దానిని బట్టి మీకున్నదాన్ని బట్టి మీరు ఎలా ఉండమని చెప్పాడు, తృప్తి కలిగి ఉండండి అన్నాడు. మీకు కలిగిన దాన్ని బట్టి మీరు ఏమై ఉండాలటండి, తృప్తి కలిగి ఉండండి అన్నాడు. ఒకవేళ నాకు కలిగినది నాకు చాలదు 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 అని అంటే అప్పుడు నువ్వు ఎవరి మాట వింటున్నట్టు, నీ నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ పోరాడే ఆ అవయవంలో మాట నేను వింటూ ఉన్నాము. కాబట్టే మనం ఏం చేస్తున్నామండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీ 4 చదవండి 11 ఏదే ఏ స్థితిలో ఉన్నాను ఇప్పుడు, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఏ స్థితిలో ఉండి రక్షించుకున్నాడో ఆ స్థితిలోనే నువ్వు ఎలా ఉండాలని చెప్పాడు, సంతృప్తి కలిగి ఉండాలని చెప్పాడు. యేసుప్రభు నమ్మిన బిడ్డలకు ఇంకా ఏముండొద్దండి, ఈ లోకం ఆశ ఉండకూడదు అన్నట్టు ఆయన చెప్పేటువంటి మాటలో ఇక్కడ ఏమన్నట్టు చూడండి, మీ భోగేచ్ఛల నుండియే కదా. మనం భోగేచ్ఛలు చేయవారము కామట. యేసుప్రభు నమ్మిన బిడ్డలు భోగేచ్ఛలు ఎవరు చేస్తారు, తృప్తి లేనోళ్ళు. అక్కడ దేవుని వాక్యమే, ఫిలిప్పీలో తృప్తిగా ఉంది ఆయనకు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత. ఈ తృప్తి లేనోళ్ళు భోగేచ్ఛలే. తర్వాత ఏమన్నాడండి, అదే యాకోబు, మీరు ఆశించిన చాలు. మనం ఏం చేస్తున్నామంటే మనం ఆశిస్తున్నాం కానీ మనకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే నరహత్య చేయుదురు. మనం ఏం చేస్తున్నామంటండి, ఏం చేస్తున్నాం, చంపినామా ఎవరినన్నా చెప్పండి, కత్తి పట్టుకొని వెళ్ళారా మీరు ఎవరైనా ఎవరికి? వెళ్ళలే కదా. కానీ నరహత్య చేయుదురు అంటున్నాడు. అయితే ఇక్కడ నూతన నిబంధనలో మరి ఒక సహోదరుని నువ్వు ద్రోహి అనడం ద్వారానే ఏమైపోతావు, నువ్వు నరహత్య చేసిన వాడు అవుతావు. నువ్వు ఆయన విషయంలో నువ్వు ఏమాత్రం కూడా తక్కువ అంచనేసినా, ఎలాగైనా నువ్వు మాట్లాడితే నువ్వు ఏం చేయవాడవు అవుతావు, నరహత్య చేయవాడవు అవుతావు. తర్వాత మత్సరపడుదురు, వారిని వీరిని చూసినప్పుడు మనం మత్సరపడడం. తర్వాత పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు దేవుని అడుగుతున్నాం మనం. ఏ విషయమైనా మనం అడగాలట. ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి, దేవుని అడగాలి. దేవుని మనం అడుగుతూ ఉండాలి. బాక్సింగ్ అన్న ఒక విషయం బాగా అడిగేవాడు, నేను కటింగ్కి వెళ్ళాలా అని కూడా అడిగేవాడట ఆయన, కటింగ్కి పోవాలని. అయితే ఆయన అడిగిన రీతిగా మరి ఇప్పుడు చిన్న చిన్న విషయంలో అదే కాకుండా అన్ని విషయాల్లో కూడా మనం ఆయన్ను అడుగుతూ రావాలి. నేను హెబ్రోన్కి వెళ్ళినప్పుడు నీళ్ళు తాగేటప్పుడు ప్రార్థన చేసేది, టీ తాగేటప్పుడు కూడా ప్రార్థన చేసేది వాళ్ళు. ఇది ఎక్కడిది బాబోయ్ అనుకునేది, ఎందుకంటే నేను బ్యాప్టిస్ట్లో పెరిగాను కదా, అంత తెలియదు నాకు. అక్కడికి పోయిన తర్వాత అన్ని మార్పులే. అక్కడ ఇలాంటి కట్టన్ ఒకటి ఉండేది హెబ్రోన్లో. ఇలాంటి కట్టన్ ఉన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే,
ఆహా ఇంట్లో మంచి డ్యాన్సులు ఉంటట్టున్నాయి, ఎందుకంటే మనకు అలవాటు కదా డ్యాన్సులు. ఎక్కడ మనం ఉన్న సంఘంలో ఇక్కడ మంచి డ్యాన్సులు ఉండేటనే ఎప్పుడు కట్టను తీస్తారా అని 7 రోజులు కూర్చుంటే ఒక్కరోజు తీయలే, లాస్ట్కి తీశారు. లాస్ట్కి తీస్తే ఆయనకి ఏముంది తెలుసా, బాప్టిజం ట్యాంక్. అక్కడ ఏముందండి, బాప్టిజం ట్యాంక్. ఇక్కడ అందరూ మనం కూర్చోవడం, అక్కడికి బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు వచ్చి బ్యాప్టిజం తీసుకోవడం. ఓహో ఇందుకే ఇది పెట్టారా. ఏ రూపంలో ఏ రకంగా మనం చూసినా కూడా ఎక్కడ కూడా ఈ భోగేచ్ఛలు అనగా ఈ లోకానికి ఏ మాత్రం కూడా సంబంధించి జరగట్లేదు అనేది చూశాను. అప్పుడు నన్ను ఆకర్షించింది ఆ సహవాసం. ప్రభు నన్ను ఆకర్షించాడు. అది మొదలుకొని ఆ తర్వాత నేను ఎప్పుడూ కూడా ఇక ఎప్పుడైతే తీర్మానం చేసుకోకముందు వెళ్ళాను కొంతకాలము. ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో అప్పటి నుండి నేను వెళ్ళలేదు. అక్కడ హార్మోనియం వేసేవాడిని, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రభువు దగ్గర ఆయన పాదంలో ఏదో కూర్చొని నేర్చుకోవాలి సరి అయినటువంటి భయభక్తుల్లో. నేను చిన్నప్పుడు ఎక్కడ పెరిగాను తెలుసు కదా మీకు, ఏ హాస్టల్లో పెరిగాను నేను చెప్పాను మీకు చాలాసార్లు, పెంతికోస్తు హాస్టల్. నేను పెరిగిందంతా ఎక్కడ అండి, పెంతికోస్తు హాస్టల్. మా రూమ్మేట్లు అందరూ రకరకాలు చేసేవాళ్ళండి అవన్నీ, ఎందుకని కాబట్టి నాకైతే దేవుడు నన్ను ఎలాగ ఉంచాడో ఆ ప్రత్యేకతలోనే అలా ఉంచాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచక ముందు భోగేచ్ఛలు అంటే ఒకటి ఆశ నాకేముండంటే, తెల్లని షర్ట్ మీద గులాబీ పువ్వు నెహ్రూ పెట్టుకుంటాడు కదా, ఆ గులాబీ పువ్వులు పెట్టుకోవాలని ఎంబ్రాయిడరీతో వేయించుకునేవాడిని. ఆడ ఏం పని అది అవసరం కూడా లేదు. కానీ ఎందుకు పెట్టుకుంటున్నాను నేను, భోగేచ్ఛలు కనబడడానికి కొరకై. నాలో ఉన్నటువంటి ఇదొక ఆశ అనేది కనబడడానికి కొరకై, అదొక సోకు కదా. అందుకనే ఆ తర్వాత ప్రభువును విశ్వసించిన తర్వాత నేను ఆ విషయంలో కూడా, దేని విషయంలో కూడా నేనేమైపోయాను, అన్నిటికీ దూరం అయ్యాను, అన్నిటినీ దూరం చేసుకున్నాను. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది కాదు, మనం దేవునికి ఇష్టమైంది చేసే వారంగా ఉండాలి. వినరా, అప్పుడు ప్రతి విషయంలో దేవుణ్ణి అడగడం. తర్వాత 3వ వచనం చూడండి. చాలు మీరు ఏమన్నాడు, మీరు అడుగుతున్నారు కానీ మీరు దేని గురించి అడుగుతున్నారండి, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు. మనం దేని గురించి అడుగుతున్నామట, భోగముల నిమిత్తం అంటే అర్థం ఏంటండి తెలుసా, చెప్పగలుగుతారా? భోగముల నిమిత్తం అంటే ఆశ, అంత లోకరీతిగా ఉండడానికి కొరకై మీరు అడుగుతున్నారు. కానీ మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకు ఏది కూడా దొరకట్లేదు. అర్థమైందా అండి, మీకు ఏది కూడా దొరకలేదు. అందుకు ఏమన్నాడంటే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము మనం ఎరిగి ఉండాలండి. మనం ఏమై ఉండాలట, మనల్ని దేవునితో లోక స్నేహము, ఈ లోక సంబంధమైన స్నేహము దేవునికి వైరమని మనం ఎరిగి ఉండాలి. దేవునికి ఇష్టమా లేదా, దేవునికి ఇష్టమైందా లేదా అని మనం ఏం చేయాలంటే, ప్రతి విషయము ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, అడగాల దేవుణ్ణి. మనం ప్రతి విషయం ఏం చేయాలండి, దేవుణ్ణి అడగాల, అడగడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం అడుగుతూ రావాలి. ఎందుకంటే నీకు నీ ఇంటిలో ఉన్న వాళ్ళ కొరకు కాదు, నిన్ను నమ్మిన దేవునికి ఇష్టం లేదట నీవు లోకంతో స్నేహం చేయడం. ఆయన చెప్పేది అది. నీ కుటుంబంలో వాళ్ళ కొరకు కాదు, నీ దేవుడు అంటే మనల్ని ఏం చేశాడండి, ఈ లోకంలో పుట్టించాడు, నీకు ఆహారం ఇస్తున్నాడు, నీకు ఏమిస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, అన్ని విధాలుగా నీకు ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో మనల్ని ఏమడుగుతున్నాడంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12:2 వచనం చదవండి. రోమా 12:2. చాలు, మీరు ఈ లోక మర్యాదను ఏం చేద్దండి,
అనుసరింపకూడదు. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు, అనుసరింపకూడదు. ఎవరు? దేవుని బిడ్డలైనటువంటి వారు. కాబట్టి దేవునికి అనుకూలము, ఉత్తమము, సంపూర్ణమైనది ఏంటిదో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు ఏం కావాలట? మారాల. యేసుప్రభు బిడ్డలు అంటే ఎవరు తెలుసా అండి? మారు మనసు పొందిన బిడ్డలు. వారు మార్పు చెందినటువంటి వారు. అర్థమైందా? వారు మారేటువంటి వారు. వారు ఎప్పటికి కూడా ఏం చేసేవారండి? మార్పు చెందేటువంటి వారు. కాబట్టి మీరు మారాలి. తర్వాత ఏమన్నాడండి? 4వ అధ్యాయము యాకోబు, ఈ లోక కాబట్టి ఈ లోకంను చాలు. ఈ లోకంతో మనం స్నేహం చేయాలని ఉన్నామనుకోండి, ఎవరికి శత్రువులం అవుతామట మనము? మన ఇంటి వాళ్ళకి ఏం కాం. ఓ తృప్తి, మన ఇంటి వాళ్ళకు సుఖం, మన ఇంటి వాళ్ళకు మంచి అంటారు, మంచి వేషం వేసినాం అంటారు. కానీ దేవునితో మనం ఏమవుతామట? శత్రువులమవుతాము. దేవునితో మనం ఏమవుతామండి? శత్రువులమవుతాం. కాబట్టి నీవు దేవునితో వ్యక్తిగతంగా శత్రువు కాకుండా చూసుకోవాలి. అదంతే, అంతేగా. నువ్వు దేవునితో ఏం కావాలంటే వ్యక్తిగతంగా ఏం చూసుకోవాలి? ఆయనకు నేను శత్రువుగా కాకూడదు. ఇప్పుడు కోరహు కుమారులు ఉన్నారు కదా, కుటుంబమే కదా. మరి ఒక్కడే వ్యతిరేకంగా, అంటే చాలామంది ఉన్నారు అనుకోండి, ఆయన ఒక్కడు కూడా ఈ కుటుంబం నుండి మరి ఎవరిని? దేవుణ్ణి, ఆ తర్వాత మోషేను, అహరోనుల మీద ఏం చేశాడు? ఆయన గర్వంగా మాట్లాడాడు. అదే కోరహు కుమారులు మాట్లాడలే. అయితే కోరహు మాట్లాడండి కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవుని దృష్టిలో ఈ కోరహు ఏమైపోయాడు? ఈ వచన ప్రకారంగా ఏమైందండి? దేవునికి శత్రువు అయ్యాడు. కుటుంబం అయిందా? ఆయన ఒక్కడయ్యాడా? చెప్పరు. ఆయన ఒక్కడే. కాబట్టి జాగ్రత్త. నీవు నేను కుటుంబంతో కాదు, నేను దేవునికి శత్రువును కాకుండా ఉండడానికి కొరకై మనం ఈ లోకంలో జీవించేంత కాలము అలాగూ చూసుకోవాలి. మనము దేవునికి ఏం కావద్దు? మనము శత్రువును కావద్దండి. దేవుని శత్రువు నువ్వు ఎప్పుడవుతావు? ఇప్పుడు దేవుడు నీకు సమయం ఇచ్చాడు చాలా. ఈ సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. నేనేం దొంగిలిస్తలేనే? హాయిగా నాకు దేవుడు మంచి ఒక మొబైల్ ఇచ్చి హాయిగా దీన్ని చూసుకుంటున్నా కదా, నేను దొంగిలిస్తున్నాడా? ఇదే దొంగ, ఈ దొంగిలించడమే. నువ్వు ఎంత సమయం వృధా చేస్తున్నావో. నువ్వు దేవునికి ఎవరికి ఏమవుతున్నావు అని శత్రువు అయిపోతున్నావు. నువ్వు దీని ద్వారా నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, నీకు తలంపులు చెడిపోతాయి, నీ ఊహలు చెడిపోతాయి, నీ యొక్క దృష్టి చెడిపోతుంది. దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇవ్వలేకపోతావు. అప్పుడు నువ్వు దేవునికి ఏమైపోయినట్టు? శత్రువు. ఆయన మిత్రులు ఏం చేయాలి? దేవునికి స్నేహంగా మనం ఉండాలంటే ఏం చేయాలండి? కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు వాక్యం చదువు, దేవుని ధ్యానించు, నువ్వెంత ధన్యుడవో. దేవుని ధన్యుడిగా లేకుండా నువ్వెంత కలిగి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థమే. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉండు, దేవుని నువ్వు కలిగి ఉండు, దేవునితో శత్రువు ఉండకు. తర్వాత చూడండి, ఇంకా 5వ వచనము, చదువు ఇంకా కాదు కానీ లేఖనం ఏం చెప్తుందటండి? అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహిస్తుంది. అహంకారులను ఎదురిస్తూ ఉందన్నట్టు. మనము దేవునికి శత్రువులముగా కాకుండా ఉండాలంటే మనలో ఏముండొద్దండి? అహంకారం ఉండొద్దు. దేవుని వాక్యం చెప్తుంది. అహంకారం అంటే దేంట్లో వస్తాయి మనకు? కొందరికి చదువుని బట్టి, కొందరికి కులాన్ని బట్టి, కొందరికి అందమును బట్టి, రకరకాలైనటువంటి లోకంలో ఎన్నో ఉంటాయి. అవి మనల్ని ఏం చేస్తున్నాయండి? అహం తెప్పిస్తాయి. కాబట్టి మనము దేని విషయంలో మనము చెల్లమని కాకూడదు, మనం అహంకారముగా ఉండకూడదు. ఒక విశ్వాసి ఏంటి తెలుసా అండి? ఒక ఆయన చెప్తూ వచ్చాడు, ఒక విశ్వాసి ఎలాంటి వాడంటే చచ్చిన పాము అట. ఒక విశ్వాసి ఎలా ఉండాలటండి? చచ్చిన పామును
మళ్ళీ చంపుతాం. అవును, అది చచ్చిపోయిన తర్వాత. అంటే ఈ లోక సంబంధంలో మనమందరం కూడా ఈ లోకానికి మనం ఏమైన వారమండి? లోక ఆశలకు, లోక భోగాలకు, లోక అన్నిటికీ మనం ఏమైపోయినాము? చచ్చిపోయిన వారము అని చెప్తున్నాడు. దావీదు ఏమంటే కీర్తనల గ్రంథంలో ఆ డోర్ దగ్గర వేయబడినటువంటి కాళ్ళ కింద మ్యాట్, దాన్ని ఏమంటారు? అదేనా మ్యాట్, అక్కడి వాణి నేను అంటాడు ఆయన. అంతటి సమానం. ఇంకొక ఆయన ఏమన్నాడంటే చాకలి బండతో సమానమట. దేవుని బిడ్డలు ఎలాంటి దాంతో సంబంధము? చాకలి బండ అంటే ఎట్లుంటుందండి అది? చాకలి బండ నున్నగా అయిపోతుంది. నున్నగా అయిద్దా కాదా? చాకలి బండ మీద ఎందుకు నున్నగా అయిద్ది అది? బట్టలు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ బలం కొద్దీ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ శబ్దాలు కూడా వినబడతలేవండి మాకు. అప్పుడు అని అటు ఇటు పోయినప్పుడు ఆ శబ్దాలు వినబడేది, సాకులు బట్టలు వస్తుంటే. ఇప్పుడు అన్ని మిషన్లు అయిపోయినాయి కొంతవరకు. ఆ శబ్దాలు కొడుతూ ఉన్నప్పుడు ఆ బండ ఏమైపోయేదంటే కరిగిపోయేది. దేవుని బిడ్డలు, విశ్వాసులు అన్ని విషయాల్లో ఏమైనటువంటి వారు? చాకలి బండ, చచ్చిన పాము, ఇలాంటితో పోలుస్తూ ఉన్నాడు. అర్థమైందా అండి? అంటే మనము ఏ విషయంలో కూడా మనం అన్నిట్లో మనం ఏమై ఉండాలండి? దీనులము కావాలి. దీనులకు ఏం చెప్పిస్తున్నాడు ఆయన? కృప ఇస్తున్నాడు. దీనులకు ఏమిస్తున్నాడు ఆయన? కృప అనుగ్రహిస్తున్నాడు. కృప కావాలన్నా, శత్రుత్వం కావాలన్నా, వైర్యం కావాలన్నా, కోపం కావాలన్నా చెప్పండి, మనకు కృప ద్వారానే మనము బ్రతుకుచూ ఉంటున్నాం. ఆయన కృప ద్వారానే. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, కాబట్టి 7వ వచనం అనుకుంటాం. కాబట్టి మీరు ఏమై ఉండాలి? ఇప్పుడు బాగున్నాడు. ఎవరికి లోబడాలి? దేవునికి. దేవునికి మీరు లోబడి ఉండండి. ఎవరికి దేవునికి నువ్వు లోబడితే అందరికీ లోబడతావండి. ఇదొక సత్యం. నేను దేవునికి లోబడతా, భర్త నేను నీకు లోబడా అంటావా? నువ్వు అట్లా అనలేవు. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడుతున్నావు. ఏమమ్మా నువ్వు తక్కువ, నువ్వు నాకంటే తక్కువ, వేరే దాంట్లో ఉంటుంది కదా, నువ్వు నాకంటే తక్కువ, నువ్వు కిందనే కూర్చోవాలి, కిందనే తక్కువ అని మనము అనగలుగుతామా? అనలేము. ఎందుకనంటే దేవుని బిడ్డలు ఈ ఇరువురు కూడా మరి స్త్రీ పురుషులు ఎలాంటి వారండి? సమానం అని చెప్పాడు. వారు సమానం. అందుకనే మత్తయి సువార్తలో మరి ఇక్కడ 7 ఉంది కదా, భార్యగా అయింది ఈమె. మరి పరలోకంలో ఎవరికి భార్యగా ఉంటుంది? యేసుప్రభు అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏమంటాడు? అక్కడ పెళ్ళిళ్ళు ఉండయి, అక్కడ ఇలాంటిది ఏముండదు. అక్కడ అందరు సమానులే, అందరూ సమానమే. ఎక్కువ తక్కువలు అవన్నీ కూడా ఏముండవు. ఇక్కడనే ఇలాంటి వ్యత్యాసం. కాబట్టి నువ్వు ఏమై ఉండాలట? నువ్వు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే అన్ని విషయాలు లోబడుతామండి. నీ ప్రభుత్వానికి, నీ ఇంట్లో, బయట అన్నిట్లో మనము ఏమై ఉంటాం? లోబడతాం. ఈ లోబడే విషయంలో జ్ఞానం కలిగి లోబడాలి. పాపం విషయంలో కాదు. మనం ఏం కావద్దండి? పాపం విషయంలో కాదు, కానీ దేని విషయంలో? దైవికమైనటువంటి విషయంలో మనం లోబడాలి. అలా లోబడాలంటే ఎలా అంటే దేవుని వాక్యం చదువు. దేవుని వాక్యాన్ని నువ్వు చదువు. అప్పుడు నువ్వు లోబడతావు, అప్పుడు నేర్చుకోగలుగుతావు. అప్పుడు ఏమైనా తర్వాత చదవండి. చాలు. అపవాది ఎప్పుడు పోతాడు తెలుసా? నువ్వు దేవునికి లోబడితే అపవాది వాడి నీ యొద్ద నుండి ఏమైపోద్దండి? అది పారిపోతుంది. కలిసి ఉంటే కష్టం అండి. ఇద్దరు కలిసి ఉంటే కష్టం. ఒకరిని పారద్రోలాలి. ఎవరిని? అపవాదిని పారద్రోలాలి. నేను అలా చేయాలంటే మన పని అదే. ఇక మనం బ్రతుకుతున్నామంటే ఉద్యోగాల కొరకు, దీని కొరకు, అది వాస్తవమే శారీరకంగా. కానీ ఇంకొక బ్రతుకుంది ఏంటంటే ఆత్మీయంగా పోరాటం ఉంది మన లోపల. మనం ఆత్మీయమైనటువంటి పోరాటంలో మనం ఉన్నాము. మనము తిమోతిలో ఏమంటాడు? మనం ఎక్కడ చేయబడ్డాము, ఎక్కడికి వచ్చామంటే అండి, మనము మంచి సైనికులుగా వచ్చాం. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది చూడండి. 3వ వచనం ఏమన్నాడు?
ఉమ్. మనము మంచి సైనికుని వలె మనం ఉండాలి. తర్వాత ఉమ్, ఉమ్, చాలు. సరేండి, ఈ జీవన వ్యాపారంలో మనము ఏం కావద్దట, చిక్కుకొనకూడదు. మనం దేవుణ్ణి మనం సంతోషపరిచే వారమై ఉండాలి. అందుకనే మనము హెబ్రీ 12 చూడండి, మొదటి 2వ వచనం చదవండి. 12 2వ వచనం, హెబ్రీ 12 2వ వచనం. మొదటి కలిసి నేను అనుకుంటా. ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ ఏం కావాలో, మనం ఎవరి వైపు చూడాలండి? దేన్ని మనము మరి పక్కకు పెట్టుకుంటూ చూడాలట? సులువుగా చిక్కులు పెట్టు పాపమును వెంట పెట్టుకుందామా, విడిచిపెడదామా? విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం మనల్ని సులువుగా పడేస్తుంది. మనల్ని ఏం చేస్తుందండి? సులువుగా చిక్కులు పెట్టేస్తుంటుంది. దాన్ని మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. కాబట్టి దండుల్లో చేరువాని కొరకు సంతోషపెట్టే వాళ్ళని ఏం చేయొద్దు. 5వ వచనం ఏమన్నాడు? మరియు జట్టి అయిన వాడు మనం నియమ ప్రకారంగా పోరాడకుంటే విశ్వాస యాత్రలో మన కిరీటాలు దొరికాయండి. మనకు కూడా కిరీటాలు ఉన్నాయి. ఈ సైన్యంలో ఉన్న వాళ్ళకి కాదు, ఇక్కడ ఇక్కడ గేమ్స్లలో గెలిచిన వాళ్ళకి కాదు. ఇప్పుడు లేకపోతే ఇక్కడ అందాల వాళ్ళు ఏమంటారండి, మిస్ ఇండియా మిస్ ఇండియా వాళ్ళకే కిరీటాలు కావు, మనకున్నాయి కిరీటాలు. ఎక్కడున్నాయి మనకు? పరలోకంలో కిరీటాలు ఉన్నాయి. మిస్ ఇండియా వాళ్ళు ఊరికినే పడుకొని లేచి వాళ్ళు ఏమి కసరత్తు చేయకుండా ఊరికినే నాకు కిరీటం అంటే వస్తుందా? వాళ్ళు ఎన్నో చేయాలి. బాగా రుచిగా ఉందని తిన్నావనుకో, నువ్వు అటు ఇటు అయిపోతావు, నీకు కష్టం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మొన్న దినంలో 24 ఏళ్ళ అమ్మాయి, ఆమె ఐఎస్ఐ ర్యాంక్ పొందిందట. ఆమె ఏం చేసిందండి? ఐఎస్ఐ ర్యాంక్ వచ్చింది. ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, నేను 3 ఏండ్లు ఒకదాన్ని పక్కకు పెట్టాను అన్నది. ఏంటిది అది? అదే మొబైలే. మీరు ధైర్యంగా చెప్తలేదు అదే కాదా అనుకో, ధైర్యం అదే. 3 ఏళ్ళు ఆయన ఏం చేసిందటండి? మొబైల్ను పక్కకు పెట్టింది. అంటే మొబైల్లో ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత నీ మైండ్ను చెడగొడుతుందో, నీ కాన్సన్ట్రేషన్ కూడా నీ దేంట్లో ఉంచాలో ఉండలేకుండా చేస్తుంది. కాబట్టి ఆమె గ్రహించింది. వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు, ఏమన్నా చెప్పిండొచ్చు, కానీ ఆమెకు రావాలి కదా మనసుకు. ఆమెకు వచ్చింది, పక్కకు పెట్టింది. ఐఎస్ఐ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ సాక్ష్యాలన్నీ అట్లే ఉంటాయి. అంతెందుకు, మన బ్యాడ్మింటన్ ఆమె కూడా అదే చెప్పింది కదా. ఒకసారి గెలిచినప్పుడు ఆమె కూడా ఏం చేసిందట? ఆమె పేరు ఏంటండి? ఆంధ్రలో ఉంటుంది, సంధ్యనా ఆమె పేరు? సింధు. తను కూడా ఏం చేసిందట? మొబైల్ పక్కకు పెట్టింది. ఎవరి కొరకండి? ఎందుకు కొరకండి? నీకు ఉన్నతమైనటువంటి స్థానము, ఈ పరలోకంలో కిరీటాలను ఇవ్వకుండా నిన్ను ఆపుతున్నదని నువ్వు గ్రహించాలి అన్ని విషయాల్లో. ఇదే కాదు, ఇంకేదైనా కావచ్చు, కానీ నువ్వేం చేయాలి? గ్రహించాలి. కొన్నిసార్లు మన కుటుంబంలో కొన్ని విషయాల్లో నువ్వు రైట్గా ఉండొచ్చు, నువ్వు రైట్గా ఉన్నావని నువ్వు మాట్లాడుతుండవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏమవుతుంటాం? మనము శత్రువులమైపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతి విషయంలో నీకు ఎంత వాక్యం నువ్వు చదువుతావో అంత లోబడుతూ ఉంటేనే వాళ్ళు తెలియని వారు లోబడతారు. వాక్యం తెలియని వారు లోబడాలంటే, వాళ్ళు నేర్చుకోవాలంటే నువ్వేం కావాలి? నీ వాక్యానికి నువ్వు లోబడాలి, నువ్వు ప్రేమించాలి. అప్పుడే వాళ్ళు లోబడతారు. అర్థమైందాన్ని? పెద్దపాడులో ఒక సహోదరి ఉంటుంది. ఆమె ఇంట్లో బైబిల్ పెట్టినాడు, క్యాలెండర్ పెట్టినాడు భర్త. ఆయన ఎక్కడ ఉంటాడంటే బాంబేలో ఉంటాడు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఈమె ఆయనతో ఊకే వైరం, పంచాయతీ చేస్తుంది. అంటే దేవుని వాక్యము చర్చి అది ఇది అనడమో, వాళ్ళ అమ్మగారి ఇంట్లో చేయడం, మరి వైరం చేస్తుంటే, ఎందుకు నువ్వు అట్లా ఆయనతో గొడవ పడతావు అంటే, ఆయన అక్కడ ఒక ఆమెను చేసుకున్నాడు అని అన్నది.
ఓహో! అలాగా. అయితే నీవు ఆయనతో పోట్లాడితే నీకు నష్టం. నీ అంతరాత్మకు, నీ శరీరానికి అన్నిటి నష్టం. నువ్వు బాంబే పోయి ఏం చేయలేవు. కాబట్టి నువ్వేం చేయంటే నువ్వు ఆయన ప్రేమించు అంతే. ఆయన ప్రేమించు, ఆయన దగ్గరది. నువ్వు దాని గురించి ఏ మాత్రం అడగకుండా ఆయనకి ఏం కావాలో అవి పెట్టేసేయి. ఆయన నువ్వు ప్రేమించు, అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు ఆయన. అప్పుడు నిన్ను ఆయన ప్రేమిస్తాడు అని చెప్పిన విధంగానే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ బైబిల్లో పట్టుకొని రాగలుగుతుంది, బైబిల్ పెట్టుకుంటుంది, క్యాలెండర్ పెట్టనిస్తున్నాడు, హాయిగా ఉంటుంది. నాలుక తప్ప అన్ని భాగాలలో దెబ్బలని అక్కడ వాళ్ళు సాక్ష్యం చెప్పారు. కానీ ఇప్పుడు ఏ దెబ్బలు లేవు. ఆయన చర్చి దగ్గరికి అయిపోలేదా అమ్మా అని వచ్చి తాళం తీసుకొని పోతాడు. తాళం చేయి ఆమె దగ్గర ఉంటే. చూడండి ఎంత మార్పు చేశాడు. దేన్ని బట్టి? ఇది ప్రేమించడం. నీకు తెలిసింది వాక్యం, నువ్వు కరెక్ట్ అని చెప్పేసి ఆయన మీద ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడినావు అనుకో, నిన్ను ప్రేమించాడు, నిన్ను పోకుండా చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన ప్రేమిస్తున్నప్పుడు నీకేం కలుగుతుందండి? అపవాదుని ఎదిరించాలంటే నువ్వేం చేయాలండి? ప్రేమించాలి. సరే, ఇంకా మనము తిమోతిలో చూడాలంటే ఇంకా చాలా సమయం పడుతుంటుందండి. తర్వాత ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మరి యాకోబులో మనం చూస్తున్నప్పుడు కాబట్టి అపవాదుని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాదిని ఎదిరించడం అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇది సహోదరి విషయంలో వాళ్ళ భార్య భర్తల మధ్యలో మరి అపవాదిని ఎదిరించే విధానం ఏంటంటే ప్రేమించాలి భర్తను. అప్పుడే అపవాదిని ఎదిరించినట్టు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి ఏమైపోయాడు? పారిపోతున్నాడు. పారిపోయి అప్పుడు ఆయన కూడా ప్రేమ పుట్టుకొచ్చింది, ఈమెకు కూడా బైబిల్లో ఉండనిచ్చుతూ వచ్చాడు. అంతా దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటుంది. కావాలంటే మీరు అడగండి, పేరు చెప్పను నేను. మీరు ఎవరినైనా పెద్దపాలలో ఎవరినైనా మీరు పోయి అడగండి, ఆమె ఎవరంటే గామె అని చెప్తారు నీకు. ఎందుకంటే అట్లా చెప్పాలని, ఎందుకంటే పేరు చెప్తాడు. సాక్షాత్తు ఉంది ఆమె ఇప్పుడు. కాబట్టి మనము అపవాదుని ఎదిరించాలంటే నీ జ్ఞానము తెలివితేటలతో డబ్బుతో కాదు, నీ ప్రేమతోటే నువ్వు ఎదిరించాలి. ప్రేమ, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించు, దేవుని వాక్యం ఎక్కువగా ప్రేమ కలిగి ఉండు, దీంట్లో నీ యొక్క మనసు కేంద్రీకరించు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు. అప్పుడు నీకేమవుద్దండి? నీలో అపవాది ఎదురుగా ఎవరు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వినరా? అపవాది పోవడానికి నువ్వేదో అది ఇది చేయడానికి కాదు. 8వ వచనం ఏమన్నాడు? మనం ఎవరి వద్దకు పోవాలండి? దేవుని వద్దకు పోవాలి. అన్నిటి విషయంలో ఎవరి వద్దకు వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని వద్దకు మొట్టమొదటిగా ఉదయకాలం లేవగానే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. మనం ఉదయం లేవగానే మన మొబైల్ కొంచెం దూరం పెట్టుకోవాలి. మన మొబైల్ను ఎంత దూరం పెట్టుకోవాలి? నువ్వు దగ్గర పెట్టుకుని పడుకునేవు, జాగ్రత్త. నీ తలకు ఆ యొక్క తరంగాలు నీకు తెలియకుండానే తలనొప్పి లేస్తుంది అంటవచ్చు ఒకవేళ. కానీ ఎందుకు లేస్తుంది అంటే నువ్వు మొబైల్ దగ్గర పెట్టుకుంటేనే లేస్తుంది. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి దూరం పెట్టుకో. అప్పుడు మొట్టమొదటిగా లేవగానే నువ్వు ఎవరి దగ్గర రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చి ఆ ప్రభువును మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. ప్రభు, నాకు ఈ ఊపిరిచ్చావు, నువ్వు ఇప్పుడు నేను లేచాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి. నిన్నటి దినము మన దాంట్లోనే మన గ్రూప్లో ఒక బ్రదర్ పెట్టాడు. ఆయన కార్ డ్రైవింగ్లో ఉన్నాడు, చనిపోయిన స్థితిలో ఉన్నాడు. స్టీరింగ్ దగ్గర అక్కడ కూర్చున్నాడు, చనిపోయాడు. కారణం ఏంటి? హార్ట్ అటాక్ రావడము ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు కారులో కూర్చున్నాడంటే ఈ ఉదయం అంతా ఆయనకి ఇచ్చాడు కదా, ఏ టైంలో కూర్చున్నాడో దేవుడు ఇచ్చాడు ఆ టైం. ఆయన జీవాన్ని ఇవ్వకపోతే మనం ఉండలేము. కాబట్టి మనకు ఆయన జీవాన్ని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, వెలుగుని ఇస్తున్నాడు, సమస్తం ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఏమై ఉండాలి? ఆయన సన్నిధిలో దీనులమై ఉండాలి. మనం దేని విషయంలో గర్వించడానికి లేదు. మనం ఎలా ఉండాలండి? దీనులమై ఆయన సన్నిధికి వెళ్ళాలి. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ యొద్దకు దేవుడు రావాలంటే మీరేం చేయాలి? ఆయన యొద్దకు వెళ్ళాలి. మనం శాస్త్రం ఉంది కదా, అడగండి అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు కదా.
అయితే నువ్వు దేవుని దగ్గర పోకుండా చూసుకుందాం రా, నువ్వే రా అంటే కాదు. నువ్వే రా అని అట్లా అన్నావు అనుకో, ఖచ్చితంగా నేను హాస్పిటల్ పాలు చేసి అప్పుడు వస్తాడు. బెడ్ మీద ఉంటే దొరుకుతుంది బిడ్డ నీకు. పద బెడ్ మీదకి అని పంపిస్తే అప్పుడు మంచిగా పడుకొని, మనకు రెస్ట్ ఇక్కడ దొరకదు కదా. ఇక్కడ మనం అంతా ఎలాంటి వాళ్ళం అండి, బిజీ. ఎక్కడ చూడు ఎప్పుడు చూడు బిజీ. దేవుని దగ్గరికి పోవడానికి కూడా మనకేం లేదండి, సమయం లేదు. దేవుని దగ్గరికి పోవడానికి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మనం ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సమయం గడుపు. ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, ఒక పూట ఏం లేకున్నా పర్వాలేదు, కానీ ఆయన దగ్గర ఉండడం నేర్చుకో. ఆయన దగ్గరికి వెళ్ళు, అప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఆదివారం ఉదయకాలము అంటే వాస్తవానికి వాక్యం చెప్పాలి కాబట్టి ఆరోగ్యము సంగతి నేను ఏం పట్టించుకోను. ఏమి టీ ఉంటే తప్ప ఇక మిగతా ఏమి కూడా నేను తినను. కావాలంటే మరి అది అదేంటండి రాగుల జావా మరి శిరీష చేసి ఇచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి మధ్యలో తాగుతాను. ఎందుకనంటే అన్నం తిని ఒకవేళ ఏదైనా చేస్తే నా వరకు నేను వాక్యం చెప్తుంటే బేవరింపులు వస్తాయి, అది ఆటంకం కలుగుతుంది అని నా ఒపీనియన్. నా వరకు నేను చేయను. ఎంత తినైనా చేసే వాళ్ళు అలవాటు ఉంటే మంచిదే అనుకోండి, నా వరకు చెప్తున్నాను. ఆదివారము మళ్ళీ ఆహారము ఎప్పుడు భుజిస్తే తెలుసు కదా, 3 అవుతుందండి. 3 ఒక్కొక్కసారి అన్న కొంచెం ఆగు అంటే 4 కూడా అవుతుంది. అక్కడ పెద్దపాళ్ళు వాళ్ళు చేస్తారు. ఒకవేళ లేదు ఇక్కడికి వచ్చి తినాలంటే కూడా 4 అవుతుంది. నేను అక్కడ వాళ్ళని పలకరించి ప్రేయర్ చేసి వచ్చేసరికి ఏమవుతుంది, 4 అవుతుంది. మనకు ఇవన్నీ తినడం ముఖ్యమా, దేవుని దగ్గరికి పోవడం ముఖ్యమా? దేవుని దగ్గర ఉండాలి, మనం దేవుని దగ్గరికి కలుసుకోవాలి దేవునితో. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆరోగ్యం ఇస్తాడు, కావలసిన స్ట్రెంగ్త్ ఇస్తాడు, బలం ఇస్తాడు. విన్నారా? అన్ని విధాలుగా మనము తోడుగా ఉంటాం. మీకు అబద్ధం కాదు కానీ మాతో ఉన్న స్నేహితులు మేము పోతాం, మా చిన్నప్పటి నుండి పెరిగిన వాళ్ళు. వారికి ఒక్క పూట ఆలస్యం అయిందంటే వాళ్ళు భరించలేరు. కావాలి అంట. ఎందుకు ఈ బాధ అంటే ఇక వాళ్ళకు ఎన్నో విధాల ఏంటంటే షుగరు, తర్వాత ఏంటి రకరకాలు ఇవన్నీ కాబట్టి ఆపలేరు వాళ్ళు. అయితే నాతో రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆకలని ఏం అడగవు, నీతోటి ఇదే బాధ మాక అని అనుకుంటారు వాళ్ళు. నీతో ఉపవాసమే రావాలంటారు. అయితే మనం ఎక్కువగా మన ఆశ, మన గురి ఎవరిదై ఉండాలండి? దేవునికి లోబడి ఉండాలి. మనము అపవాదిని ఎదిరించడం ఏంటంటే, మనము యుద్ధ కవచాలు ఉన్నాయి మనకు. ఎక్కడున్నాయి యుద్ధ కవచాలు? బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో యుద్ధ కవచాలు ఉన్నాయి మనకు. ఆ కవచాలను మనం ఏం చేయాలండి? ధరించుకోవాలి. ధరించుకోవాలంటే కొనుక్కోవాలి నా బ్రదర్, నాకు ఏం తెస్తారా అని కాదు. ఎక్కడుంటాయి అవి? నీ అంతరంగంలోనే నువ్వు ధరించుకోవాలి. అవి ప్రార్థన ద్వారానే ధరించుకొని మనం అవి చేస్తున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తుంటాడు. కాబట్టి మనము ఇప్పటి వరకు అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి మనం వెళ్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆయన మన యొద్దకు వస్తాడు. కాబట్టి ఈ తలంపులతో మనం పరీక్షించుకొని ప్రభువులో యోగ్యంగా పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.